భారత్ న్యూజిలాండ్ మధ్య జరిగిన 3 వన్డేల సిరీస్ ను టీమిండియా 1-2 తేడాతో కోల్పోయిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు అదే న్యూజిలాండ్ తో 5 టీ20ల సిరీస్ కు టీమిండియా సిద్ధమవుతుంది. అయితే వచ్చే నెలలో జరగబోయే టీ20 వరల్డ్ కప్ కు ముందు భారత్ కి ఇదే ఆఖరి సిరీస్. ఈ నెల 21 నాగపూర్ వేదికగా తొలి టీ20 మ్యాచ్ జరగనుంది. వన్డే సిరీస్ లో చారిత్రాత్మక విజయం సాధించి మంచి ఊపి మీదున్న న్యూజిలాండ్ ను సొంత గడ్డపై అడ్డుకోవడం సూర్యసేనకు అతిపెద్ద సవాల్. సొంత పరిస్థితులు మనకు అనుకూలంగా ఉన్నప్పటికీ మిచెల్ శాట్నర్ సారథ్యంలోని కివీస్ జట్టును తక్కువ అంచనా వేయలేం. ముఖ్యంగా హోల్కర్ స్టేడియంలో ఓటమి తర్వాత టీమిండియా కుర్రాళ్లు ప్రతీకారం తీర్చుకోవాలని పట్టుదలతో ఉన్నారు. భారత్ న్యూజిలాండ్ జట్లు టీ20లో తలపడినప్పుడల్లా పోరు హోరాహోరీగా సాగుతుంది. ఇప్పటి వరకు ఈ రెండు జట్లు మొత్తం 25 అంతర్జాతీయ టీ20లో ముఖాముఖిగా తలపడ్డాయి. ఇందులో టీమిండియా స్పష్టమైన ఆధిక్యాన్ని ప్రదర్శిస్తూ 14 మ్యాచ్ల్లో విజయం సాధించింది. ఇక కివీస్ జట్టు 10 మ్యాచ్ల్లో గెలుపొందగా ఒక మ్యాచ్ టైగా ముగిసింది. ద్వైపాక్షిక సిరీస్ల విషయానికి వస్తే ఇప్పటి వరకు జరిగిన 8 సిరీసుల్లో భారత్ 5 గెలిచింది. చివరి 4 సిరీసులను టీమిండియానే కైవసం చేసుకుంది. ఇక సిరీస్ ప్రారంభానికి ముందే టీమిండియాకు భారీ షాక్ తగిలింది. యువ సంచలనం తిలక్ వర్మ, ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ గాయాల కారణంగా సిరీస్ మొత్తానికి దూరం అయ్యారు. తిలక్ స్థానంలో శ్రేయస్ అయ్యర్, ఇక సుందర్ స్థానాన్ని రవి బిష్ణోయ్ భర్తీ చేశాడు. ఇక టీ20 కెప్టెన్ గా సూర్యకుమార్ యాదవ్ కు అద్భుతమైన రికార్డు ఉంది. అతని సారథ్యంలో ఇప్పటి వరకు ఒక టీ20 సిరీస్ కూడా ఓడిపోలేదు టీమిండియా. అయితే గత 22 ఇన్నింగ్స్లుగా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ బ్యాట్ నుంచి కనీసం ఒక్క హాఫ్ సెంచరీ కూడా రాకపోవడం అభిమానుల్ని కాస్త ఆందోళనకు గురి చేస్తుంది. ఇక మిగతా విషయాల్లో ఎటువంటి టీమిండియాకి ఇబ్బంది లేదనే చెప్పాలి. ఇక మొత్తానికి ఈ 5 టీ20ల సిరీస్ లో భాగంగా తొలి టీ20 మ్యాచ్ నాగపూర్ వేదికగా 21వ తేదీన విదర్భ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో జరగనుంది. ఇక ఆ తర్వాత రెండో టీ20 23వ తేదీన రాయ్పూర్ వేదికగా జరగనుంది. ఇక మూడవ టీ20 గౌహతి వేదికగా 25వ తేదీన, ఇక 28వ తేదీన నాలుగవ టీ20 విశాఖపట్నం వేదికగా జరగనుంది. ఇక చివరిదైన 5వ టీ20 మ్యాచ్ 31వ తేదీన తిరువనంతపురంలో జరగనుంది. భారత కాలమాన ప్రకారం ఈ మ్యాచ్లన్నీ రాత్రి 7 గంటలకు ప్రారంభమవుతాయి. టీవీలో స్టార్ స్పోర్ట్స్ నెట్వర్క్ అలాగే డిడి స్పోర్ట్స్ లలో ప్రత్యక్ష ప్రసారం జరగనుంది. ఇక ఓటీటీలో జియో హాట్‌స్టార్ లో చూడవచ్చు. ఇక నాగపూర్ వేదికగా జరగబోయే తొలి టీ20 కోసం టీమిండియా ప్లేయింగ్ 11 ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. మొత్తంగా 5 మంది బ్యాటర్లు, 3 ఆల్రౌండర్లు అలాగే 3 బౌలర్లతో బరిలోకి దిగనుంది టీమిండియా. ఓపెనర్లుగా అభిషేక్ శర్మ, సంజు శాంసన్లు బరిలోకి దిగడం కన్ఫర్మ్ అయిపోయింది. ఇక 3వ స్థానంలో తిలక్ వర్మ గాయం కారణంగా తప్పుకోవడంతో శ్రేయస్ అయ్యర్ బరిలోకి దిగడం ఖాయం. ఇక 4వ స్థానంలో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, 5వ స్థానంలో హార్దిక్ పాండ్యా, 6వ స్థానంలో శివన్ దుబేలు, 7వ స్థానంలో అక్షర్ పటేల్, 8వ స్థానంలో రింకు సింగ్ బ్యాటింగ్ ఆర్డర్ ఉండనుంది. ఇక మెయిన్ స్పిన్నర్ గా వరుణ్ చక్రవర్తి, ఫాస్ట్ బౌలర్ గా జస్ప్రీత్ బుమ్రా, హర్షదీప్ సింగ్ లు ప్లేయింగ్ 11 లో ఉంటారు.